ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలపై ప్రముఖ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ డాక్టర్ పిఎస్ ఠాగూర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గురీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో సంస్కరణల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం 4 నూతన లేబర్ కోడ్స్ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు, సంస్థలు, పరిశ్రమలు, యాజమాన్యాలు ఏ విధంగా ప్రభావితమవుతాయి, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పరిశ్రమల హెచ్ఆర్ నిపుణులు, దాదాపు 40 సంవత్సరాలకి పైగా వివిధ ఇండస్ట్రీస్లో పనిచేసిన అనుభవంతో పాటు కార్మిక చట్టాలు, హెచ్ఆర్ పాలసీలు, పరిశ్రమల నిర్వహణ విధానాలపై నైపుణ్యం కలిగి ఉన్న నిపుణులలో ఒకరైన డాక్టర్ పిఎస్ ఠాగూర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి కొత్త లేబర్ కోడ్స్ గురించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా ఈ నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ యొక్క కీ స్టాటిస్టిక్స్ కి సంబంధించిన వివరాలు సార్. దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే గనక సెంట్రల్ లాస్ 1923 నుంచి 2008 వరకు 29 వివిధ చట్టాలు ఉన్నాయండి. దాన్ని 4 యూనిఫైడ్ కోడ్స్ అంటే ఏకీకృతమైన కోడ్లని 2019-20 సంవత్సరాల మధ్యలో తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే 80% కన్సాలిడేట్ అయింది. అంటే అన్ని కలిసి ఒక నూతన కోడ్ గా ఆవిర్భవించాయి ఇవన్నీ కూడా. ఇదే భాగంగా తీసుకున్నట్టయితే స్టాట్యూటరీ రూల్స్, నిబంధనలు. ఈ నిబంధనలు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 1436 నిబంధనలను 351 నిబంధనలుగా కుదించడం జరిగింది. ఇది కుదించడంతో ఏమైందంటే 75% ఇది కుదింపబడింది. అంటే 25% దాన్ని ఇప్పుడు అమలు చేసుకుని దాన్ని తీసుకురావటం వలన ఎంతో ఈజీగా ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా జరిగింది. తర్వాత రిజిస్ట్రేషన్స్, లైసెన్స్ విధానం 8 సపరేట్ లైసెన్సెస్ తీసుకోవాల్సి వచ్చేది. దాన్ని ఇప్పుడు ఒకటే యూనిఫైడ్ లైసెన్స్, ఏకీకృత రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఏంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంప్లియన్స్, అంటే ఒక పాయింట్ లోనే జరుగుతోంది. ఇవి కాకుండా 250 మిలియన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నారు. అయితే ఈ కొత్త విధానం అమలుకు వస్తే కనుక 600 మిలియన్ మంది వివిధ రంగాల నుంచి దీంట్లో కలిసి, దాంట్లో అన్ఆర్గనైజ్డ్ అంటే ఇప్పటి వరకు ఎవరైతే గనక ఉన్నారో వాళ్ళెవరు కూడా దీంట్లోకి రారు. నార్మల్ గా ఆర్గనైజ్డ్ అంటే రెగ్యులర్ గా మనకి ఏదైతే చట్టాలు వర్తిస్తాయో వాటిని, అన్ఆర్గనైజ్డ్ అంటే అప్పుడప్పుడు కార్మికులుగా ఉండి కొంతకాలం కార్మికులుగా లేకుండా ఉండే వాళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్ సెక్టార్ లో ఉంటారు. అలాగే వివిధ రంగాల్ని కొన్ని ఐడెంటిఫై చేస్తుంది గవర్నమెంట్. అవి లేని వాటికి ఇంతవరకు కూడా వాటికి ప్రాధాన్యత లేదు. వాటిని కూడా ఇప్పుడు ప్రాధాన్యత తీసుకొచ్చి వారందరూ కలిసి 600 మిలియన్ మంది రావటం జరుగుతుంది. అంటే 140% మంది ఈ కార్మిక చట్టాల్లో దీన్ని కవర్ అవుతున్నారు. ముఖ్యంగా వారందరికీ కూడా ఎన్నో సదుపాయాలు, ఎన్నో సంస్కరణలు వాళ్ళందరికీ వచ్చే దిశగా ముందుకు వెళ్తుంది. డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఏ విధమైన వివాదాలు వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకున్నప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి. అంతకుముందు అంటే 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్నట్టయితే కనుక ఇండస్ట్రియల్ కోర్టులు వాళ్ళు చేయటం జరిగేది. అది చేసినప్పుడు ఏంటంటే వివాదం నెరవేర్చాలంటే 1 నుంచి 3 ఏళ్ళు పట్టేది మనకి అది చెయ్యాలన్నా కూడా. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దానికి ఒక నిబంధన విధించడం జరిగింది. 45 రోజుల నుంచి 75 రోజుల లోపు పరిష్కరించాలి. ఒకళ్ళు కాదు, 2 మెంబర్లు ఉండే ట్రిబ్యునల్ ద్వారా చేయాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకురావచ్చింది. దీని మూలన ఏంటంటే 95% పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలుగా కాలానుగుణంగా ఎంతో మంది కార్మికులు వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ఇది పరిష్కార దిశగా ముందుకు వెళ్తోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే విధంగా గ్రాట్యుటీ, ఒక పరిశ్రమలో గాని ఒక సంస్థలో గాని ఎవరైనా సరే కూడా 5 సంవత్సరాలు అంతకు మించి పనిచేసిన రెగ్యులర్ ఉద్యోగులందరికీ కూడా ఈ గ్రాట్యుటీ వర్తించేవారు. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ లో ఏంటంటే 1 సంవత్సరం పైన ఉన్న వారికి కూడా గ్రాట్యుటీ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరికి ఫుల్ టైం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఒక కొత్త నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సందర్భం ప్రకారం జరుగుతోంది. దానివల్ల సంవత్సరంలో పనిచేసిన వారికి కూడా వారందరికీ కూడా ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతున్నాయి. అలాగే ఓవర్ టైం, అంతకుముందు 1.5% వరకు ఓవర్ టైం అంటే 1.5 times ఇచ్చేవారు. ఇప్పుడు 2 times ఖచ్చితంగా అమలు చేయవలసిన అవకాశం ఉంది. ఇప్పుడు దీనివల్ల 33% మందికి వాళ్ళ యొక్క జీతభత్యాల్లో మార్పులు వస్తాయి. అదే విధంగా ఫ్యాక్టరీని ఉంటే కనుక ఎవరిని కవర్ చేయాలి అనుకున్నట్టయితే కనుక 10 మంది వర్కర్లు ఉండి వాళ్ళు విద్యుత్తో నడిపినట్టయితే వాళ్ళందరూ కవర్ అయ్యి ఉండేవారు. కానీ ఇప్పుడు 20 మంది వర్కర్లు అంతకంటే ఎక్కువ ఉంటే కనుక కవర్ అవుతోంది. అంటే చిన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని నుంచి కొంత విముక్తి పొందుతున్నారు. అలాగే మినిమం వేజెస్
మినిమం వేజెస్ అన్నది చాలా రాష్ట్రాలు చాలా విధాలుగా మినిమం వేజెస్ ని రూపొందించేవారు. మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే కనుక 56 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఉండి మిగిలిన 4 వివిధ ఎంప్లాయ్మెంట్లు కలిపి 60 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లు మనకు ఉండేవి. కానీ ఇప్పుడు ఏకీకృతమైన నేషనల్ వేజ్ అంటే జాతీయ వేతన విధానాన్ని ఇది తీసుకురావటం వలన ఇది యూనిఫామ్ ఫ్లోర్ ప్రొటెక్షన్ అంటే అందరికీ కూడా ఒకే విధానంలో వీళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనది ఉంటుంది. దాని మూలన మీకు ఒకటే ముందుకు వచ్చేది ఏంటంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి వేతన విధానంలో తేడా ఉండటం, వేతన పేమెంట్ లో తేడా ఉండటం, వేతనాన్ని ఫిక్స్ చేయడంలో తేడా ఉండటం అనేది ఇక నుంచి జరగదు. దాని మూలన కార్మికులందరికీ కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రం అయినప్పటికీ, ఇండస్ట్రియల్ సిటీ అవునప్పటికీ, ఇండస్ట్రియల్ సిటీ కానప్పటికీ కూడా వారందరూ కూడా అందరు కార్మికులకు ఏకీకృతమైన విధానంలో జాతీయ విధానం రూపొందించారో ఆ నేషనల్ ఫ్లోర్ వేజ్ అన్నది వారందరికీ అనువర్తిస్తుందని తెలియజేస్తున్నాను. సరే, దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 నూతన లేబర్ కోడ్స్ గురించి వివరంగా చెప్తూ, ఈ లేబర్ కోడ్స్ ప్రధానంగా ఎటువంటి లక్ష్యంతో తీసుకురావడం జరిగిందంటారు సార్? ఆ వివరాలు కూడా మా శ్రోతలకు ఒకసారి తెలియపరుస్తారా? ముందుగా ఈ 4 కోడ్స్ ఏమిటి? 1 కోడ్ ఆన్ వేజెస్, 2 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 3 ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ OSH కోడ్, 4 కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. దీంట్లో తీసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ ఏంటంటే ఇది 4 విధాలుగా తీసుకుంటుంది. 1436 నిబంధనలు వస్తున్నాయి దీంట్లో, దీన్ని రీప్లేస్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో ఫెయిర్ వేజెస్, మినిమం పే, బోనస్, ఈక్వల్ రెమ్యూనరేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటోంది. అదే విధంగా ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 3 లాస్ తీసుకొచ్చి ఒకే కోడ్ కింద వచ్చి ట్రేడ్ యూనియన్స్, ఎంప్లాయ్మెంట్ టర్మ్స్, డిస్ప్యూట్ రెజల్యూషన్ ని కీ ఫోకస్ ఏరియా కింద తీసుకుంటోంది. అదే విధంగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 తీసుకున్నట్టయితే 9 అనుబంధ లాల్ని ఒకే ఏకీకృతం చేసి దాంట్లో యూనివర్సల్ కవరేజ్ ఫర్ ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ జిగ్ వర్కర్స్. ఎవరండి జిగ్ వర్కర్స్ అంటే మనం రోజు స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటిలందరి ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇంటికి తెప్పించుకుంటాం వస్తువులు. వాళ్ళందరూ కూడా తక్కువ సమయం మనకి పనిచేస్తారు. ఆ తక్కువ సమయం పనిచేసిన వారికి కూడా సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అన్నది దీంట్లో అనువర్తిస్తారని చెప్పి ఈ కొత్త నిబంధనలో తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ 2020 తీసుకున్నట్టయితే 13 లాస్ ని ఏకీకృతం చేసి వర్క్ ప్లేస్ సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్ స్టాండర్డ్స్ ని తీసుకురావడం జరిగింది. వీటిల్లో ఎందుకు వీటిని మనం ఈ 4 కోడ్ల వలన వచ్చే మన యొక్క లక్ష్యం ఏంటి? ఈ లక్ష్యంలో ఏంటంటే ఫస్ట్ ది సింప్లిఫై చేయటం, 2 క్రమబద్ధీకరించడం అంటే స్ట్రీమ్ లైన్ చేయటం, కలపటం అంటే అమాల్గమేట్ చేయటం అని ఒక కొత్త చట్టంగా రూపొందించడం. ఈ రూపొందించే దాంట్లో టు రేషనలైజ్ అండ్ సింప్లిఫై అనేది ఒక బెనిఫిట్ అంటే హేతుబద్ధీకరించడం, సరళీకృతం చేయటం, వ్యాపారం కోసం సమ్మతిని సులభతరం చేయటం, టు ఫెసిలిటేట్ కాంప్లైన్స్ ఫర్ బిజినెస్. 3 అన్ని ఉద్యోగులకు మరియు కార్మికులకు సంస్థీకృత, అసంఘటిత ఇతర రంగాలకు సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించడం అంటే ఇట్ విల్ ఎక్స్టెండ్ సెక్యూరిటీ బెనిఫిట్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్. ఇది మన యొక్క ప్రయోజనాలు తీసుకున్నట్టయితే దీన్ని దేని గురించి మనం ప్రమోట్ చేస్తున్నాము? ఇదేంటంటే ఒకటి టెక్నాలజీని పెంపొందించడానికి, టెక్నాలజీ ద్వారా ఈ కోర్స్ ను కూడా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అంటే ప్రభావవంతంగా అమలు చేయటాన్ని. ఈ లాస్ అన్ని కూడా ప్రభావవంతంగా ఇప్పటిదాకా అమలు కలగలేదు. ఇప్పుడు రాబోయే చట్టం చాలా ప్రభావవంతంగా అమలు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే కనుక ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఎంతో మంది మల్టీనేషనల్స్, ఎన్నో విదేశీ సంస్థలు, ఎన్నో ఐటీ కంపెనీలు మన దగ్గర నుంచి పనిచేస్తున్నాయి. వీరందరికీ కూడా కొన్ని సౌలభ్యాలు తీసుకుని వచ్చినట్టయితే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరికి వస్తాయి. ఇప్పుడు మనం రీసెంట్ గా కూడా తీసుకున్నట్టయితే కనుక మన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు భారతదేశంలో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ కి రావడం జరుగుతోంది. అంటే వీటన్నిటి వలన ఏంటంటే కొత్త సంస్థలు రావడానికి, తద్వారా మనకి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి ఈ కొత్త చట్టాలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సార్, మనం చూస్తే కనుక వేజ్ కోడ్ 2019లో వేతన నిర్వచనంలో జరిగిన ప్రధాన మార్పులు ఏంటంటారు సార్? అంటే దీనివల్ల ఉద్యోగులు, యాజమాన్యంపై ఎటువంటి ప్రభావం అనేది ఉంటుందంటారు? ఈ కొత్త జాతీయ వేతన కోడ్ అది గణనీయమైన ప్రభావం చూపెడుతుందండి. ఎందుకంటే దాంట్లో బేసిక్ వేజ్, ప్రాథమిక వేతనం, సిటిసి, కాస్ట్ టు కంపెనీ మినిమం గా 50% ఉండాలి. ఇప్పుడు దాకా చాలా కంపెనీలు 50% ఉంచకుండా జరుగుతోంది. కానీ ఇక్కడ నుంచి అది మనకందరికీ కూడా కంపల్సరీ చేయడం జరిగింది. దాని వలన ఏమవుతుందంటే ఈ శాలరీ స్ట్రక్చర్ ఈ రోజు వరకు ఏదైతే పెట్టి ఉన్నారో
కంపెనీస్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ అందరూ కూడా ఏంటంటే వాటిని రీస్ట్రక్చర్ చేయవలసిన అవకాశం ఉంది. అంటే మళ్ళీ తప్పనిసరిగా జీతం నిర్మాణంలో మార్పులు చేయాలి. అది చేయటం వలన తక్కువ నెట్ సాలరీ అంటే మన యొక్క టేక్ హోమ్ పే తక్కువ వస్తుంది. అదే విధంగా మనకి దీని వలన ఏంటంటే బేసిక్ వేజ్ అన్నది పెరుగుతుంది. ఈ పెరుగుతున్న వలన మనకు వచ్చే లాభం ఏంటి? దాంట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇదే కాకుండా ఏంటంటే మనం ఏదైతే మనం తక్కువ సమయంలో మనం అప్పుడప్పుడు మనకు కావాలి పని అని చెప్పి మనం అనుకుంటున్నామో అప్పుడు మన యొక్క కార్మికులను అంటే ఓవర్ టైం అని పెడతాము. ఎక్స్ట్రా పని దినాలు, ఎక్స్ట్రా పని గంటలు ఆ పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా డబుల్ ద వేజ్ అంటే 2 times ఆఫ్ ద వేజ్ 2x వేజెస్ వాళ్ళకి వస్తుంది. దానివల్ల వాళ్ళ చేతిలో ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంది. వీటిల్లో ఉద్యోగులపై ప్రభావం ఏంటుంది? వాళ్ళు ఈ రోజుకి తక్కువ జీతాన్ని చేతికి తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వారి బేసిక్ పేజ్ పెరగడం మూలాన వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బేసిక్ పేజ్ బట్టే మనకి ప్రావిడెంట్ ఫండ్, భవిష్య నిధి, అదే విధంగా గ్రాట్యుటీ, మనం 5 సంవత్సరాల పాటు పనిచేసిన కాలానుగుణంగా మనకి ఇచ్చే బెనిఫిట్ బై ద కంపెనీ గానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి, మరియు మనకి బోనస్, సంవత్సరాంతంలో మనకి ఇచ్చే బోనస్ ఏదైతే ఉందో వాటికి, వీటన్నిటికీ కూడా ఏంటంటే ఈ బేస్ ఫేజ్ అన్నది ఇంక్రీజ్ అన్నది ఎప్పుడు కూడా మనకి ఉపయోగపడుతుంది. లెస్ టేక్ హోమ్ పే అన్నది కొద్ది సమయం మాత్రమే ఇది ఉంటుంది. ఈ కొద్ది సమయం తర్వాత మనకి రిటైర్ అయిన తర్వాత మన చేతిలో ఏముంది, మన దగ్గర ఎలా ఉంటాము అనే బాధలు మనకి ఇక్కడి నుంచి ఉండవు. కార్మిక సంఘాలు కానీ, కార్మికులు కానీ, ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఏకీకృతంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. దీంట్లో ఎన్హాన్స్డ్ రిటైర్మెంట్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ అయిన తర్వాత నాకేముంటుంది, నా ఫ్యామిలీకి ఏముంటుంది, నేను దేంతో బతకాలి, ప్రైవేట్ ఉద్యోగిని, నాకు పెన్షన్ అంతగా లేదు, అటువంటి సందర్భాల్లో నాకేం కావాలి అనుకున్నట్టయితే కనుక ఈ పిఎఫ్, గ్రాట్యుటీ, పదవి విరమణ కోసం చేసేవన్నీ కూడా స్ట్రాంగ్ కార్పస్ నిర్మిస్తాయి. స్ట్రాంగ్ కార్పస్ అంటే ఏదైతే టోటల్ అమౌంట్ మనం ఈ భవిష్య నిధికి ఉంచుకుంటామో ఆ నిధి అన్నది పెరుగుతుంది మనకి. ఇది అదే విధంగా మనకి మినిమం వేజెస్, స్టాండర్డైజ్డ్ మినిమం వేజెస్ అంత ముందు రోజుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉండేవి. ఇప్పుడు జాతీయ విధానం అమలు రావడంతో అందరికీ ఒకటే వస్తుంది, అందరి కార్మికులకి ఒకటే తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సేఫ్టీ, ఎవరైతే ఇప్పుడు మహిళలు ఎవరైతే రాత్రిపూట వర్క్ చేస్తున్నారో వారందరికీ అంటే లింగ సమానత్వము, అదే విధంగా సమాన వేతనం కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ కుటుంబ నిర్వచనం ప్రకారం వారి పిల్లలకు కూడా ఇటువంటి ప్రయోజనాలు అందడానికి చట్టాలు మనకు ఉపయోగపడతాయి అన్నది మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా యజమానులపై ప్రభావం ఏముంది? యజమానులకి ఏంటంటే మన యొక్క హయ్యర్ మ్యాన్ పవర్ కాస్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బేస్ వేజ్ పెరుగుతోంది, దానివల్ల గ్రాట్యుటీ పేమెంట్, పిఎఫ్ పేమెంట్ అంటే ప్రావిడెంట్ ఫండ్, ఓవర్ టైం పేమెంట్, ఎక్స్ట్రా పని చేసిన పని గంటలకు ఇచ్చే ఖర్చులు 5 నుంచి 15% పెంచుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీని మూలాన శాలరీ స్ట్రక్చర్ అన్నది మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శాలరీ స్ట్రక్చర్ లో 50% ప్రాథమిక వేతనాన్ని ఫిక్స్ చేయాలి. అదే విధంగా జీతభత్యా నమూనాల్లో అంత ముందు రోజుల్లో ఏంటంటే ఎక్కువ ఎలవెన్సుల్లో ఉండి బేస్ వేజ్ తక్కువ ఉండేది. వాటిని మళ్ళీ పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. దానికి హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సంస్కరణలో భాగంగా వాటన్నిటిని అమలు చేయవలసిన అవకాశం ఉంది. అదే విధంగా ఇందులో లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈలో వారికి కూడా ఏంటంటే ఇంక్రీజ్డ్ కాంప్లైన్స్ బర్డెన్ అన్నది కొంత పెరుగుతుంది. వారు కూడా వారి యొక్క సంస్థలో ఉండే హెచ్ఆర్ నిపుణుల్ని ట్రైన్ చేసి వారు కూడా వాటిని ఈ అమలు దిశగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. అదే విధంగా సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేషన్, దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్లు కానీ, తనిఖీలు కానీ, ఏకీకృత సమ్మతి అంటే యూనిఫైడ్ కాంప్లైన్స్ కానీ లక్ష్యంగా పెట్టుకొని జరగడం జరిగింది. దీని మూలాన ఏంటంటే అధిక గ్రాట్యుటీ, తర్వాత ఇంక్రీజ్డ్ బేసిక్ వేజ్, గ్రాట్యుటీ ఉండటం వలన ఈ కీలక వేతన డెఫినిషన్ తాలూకు మార్పు రావటం వలన ముందుగా కష్టం అనిపించవచ్చు. పాత కాలంలో ఉన్న డెఫినేషన్ కి కొత్త కాలంలో ఉన్న డెఫినేషన్ కి ఉన్న మార్పు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. అదే విధంగా ఇన్స్పెక్టర్ అనేవారం, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనేవారం, ఇప్పుడు ఏంటి ఫెసిలిటేటర్ అంటున్నాం. అంటే మనల్ని ఫెసిలిటేట్ చేస్తారు. ఇన్స్పెక్షన్ రాజు పోయింది, ఇంకా మన దగ్గరికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మనకి నోటీసులు ఇవ్వటం కంటే మన యొక్క వ్యాపారాన్ని పెంపొందించడానికి ఏ విధంగా ఫెసిలిటేట్ చేస్తుంది ప్రభుత్వము, వారి యొక్క అనుబంధాల యొక్క కోడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయన్నది ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని మీకు తెలియజేస్తున్నాను. సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక పరిశ్రమల సంబంధాల కోడ్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో ట్రేడ్ యూనియన్ల గుర్తింపు విధానంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటారు సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఎన్నో సందర్భాల్లో ఎన్నో యాజమాన్యాలు, ఎన్నో కార్మికులు సంస్థలు దీన్ని చాలా ఇబ్బందికి గురి చేయబడ్డాయి. ఎందుకంటే వీటిలో
ఏ యూనియన్ కి దానికి గుర్తింపు ఇవ్వాలి, ఏ యూనియన్ గుర్తింపు ఇవ్వకూడదు, వీటికి ఎలక్షన్లు చేయటము, ఆ ఎలక్షన్లు మళ్ళీ ఒక ఆఫీసర్ ని పెట్టడము, ఎలక్షన్ విధానం మీద కోర్టులకు వెళ్ళటము, ఇవన్నీ కూడా చాలా మార్పులు తీసుకురావడానికి ఇది ఈజీ అయిందండి. ఇది దీంట్లో ఏంటంటే నెగోషియేటింగ్ కౌన్సిల్ కింద తీసుకురావటము, దాంట్లో ఎలాగున్న వాటిని ఎలా తీసుకురావాలన్న దాని గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020లో స్పష్టమైన చట్టపరమైన మార్గాన్ని సృష్టించడం ద్వారా యూనియన్ గుర్తింపు కోసం గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే క్రియేటింగ్ ఏ క్లియర్ లీగల్ పాత్ చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై దిస్ గవర్నమెంట్. ఏంటి, 51% మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యత్వం ఉన్న ఏదైతే యూనియన్ ఉన్నారో వాళ్ళు ఎక్స్క్లూజివ్ బార్గైనింగ్ యూనియన్ కింద గుర్తింపు సాధిస్తుంది. అదే దానికి ప్రత్యేకమైన బేరసారాలను వాళ్ళు చేయవచ్చు యాజమాన్యంతో. అలాగా సింగిల్ నెగోషియేటింగ్ యూనియన్ కింద వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. అలా లేని సందర్భంలో ఏమిటి, ఇంతవరకు దానికి ఎటువంటి చట్టం లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ చట్టంలో వచ్చిన భావం ఏంటంటే 20% మంది ఎవరైతే గనక ఏ యూనియన్ ని కనుక వారు వాళ్ళ దగ్గర సభ్యత్వం ఉందో వాళ్ళందరూ కూడా నెగోషియేటింగ్ కౌన్సిల్ లో ఒక భాగస్వామి అయ్యి వారు కూడా నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంది. అందువలన ఏంటంటే అంతకుముందు ఉన్న అంబిగ్యూటీ పోయి వీటిలో చాలా ఈ విధి విధానాలు యూనియన్స్ కూడా చాలా ఈజీగా ఎలా తెచ్చుకోవాలి మన రికగ్నిషన్, లేదా నెగోషియేటింగ్ కౌన్సిల్ ద్వారా ఏ విధంగా మనం చేస్తే మనకు బాగుంటుంది అన్నది బాగా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. సార్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థకు కొత్త చట్టాలలో ఇచ్చిన ప్రాధాన్యం ఏంటి సార్? అంటే ఈ సంస్థలకు, ఉద్యోగులకు ఈ యొక్క ఇచ్చిన ప్రాధాన్యం ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అన్నదండి అంత ముందు రోజుల్లో కూడా మనం కాంట్రాక్ట్స్ చేసుకునేవారం. అగ్రిమెంట్ అయిపోయారంటే కాంట్రాక్ట్ పూర్తి అయిపోయారని వెళ్ళిపోయేవారు. కానీ ఆ కాంట్రాక్ట్ కంటే చట్టబద్ధత ఒక ఎంప్లాయర్ దాంట్లో ఏ విధమైన కాంట్రాక్ట్ లో కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ వరకే వర్తించేవి. కానీ ఇప్పుడు ఈ చట్టబద్ధత ఎలా తీసుకొచ్చారంటే కనుక ఒక పర్మనెంట్ ఎంప్లాయీ అంటే రెగ్యులర్ గా ఉండే ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏంటంటే ఎటువంటి బెనిఫిట్స్, ప్రయోజనాలు, ఎటువంటి శాలరీ, జీతభత్యాలు ఇస్తున్నామో అటువంటివే వీరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అందువలన ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కనుక ఈ భాగంగా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ టర్మ్ ఎంప్లాయీస్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో కొత్త కార్మిక నియమావళి ప్రకారం స్థిరకాలిక ఉపాధి అంటే ఫుల్ టర్మ్ ఎంప్లాయీస్ ఉద్యోగ వేతనాలు, బత్యాలు మరియు సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ, తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్. అంత ముందు రోజులు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేవారండి, లేదా కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ లెటర్ అనేవారు. కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ అనేది తప్పనిసరి అయింది. అదే విధంగా గ్రాట్యుటీ నీకు 1 సంవత్సరంతో నీకు అవకాశం లేదని చెప్పేవారు. కానీ ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ప్రోరేటా మీద ఇవ్వటం జరుగుతుంది. అది కొత్త యొక్క కోడ్ ద్వారా. అదే విధంగా దీని వలన ఏమవుతుందంటే అండి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏదైతే అవకాశం ఉందో అటువంటి బెనిఫిట్స్ కానీ, ప్రయోజనాలు కానీ, చిత్తపత్యాలు కానీ ఇటువంటి కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అనువర్తిస్తుంది కోడ్. దీంట్లో ఉద్యోగులకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయన్నది మీరు అడిగారు. దీంట్లో ఏంటంటే సమానమైన పని దినాలు, సమానమైన పని గంటలు, సమాన వేతనాలు, సమాన ప్రయోజనాలు ఇవన్నీ వస్తాయి. అదే విధంగా ఎన్హాన్స్డ్ సోషల్ సెక్యూరిటీ అంటే ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఈఎస్ఐ ఆరోగ్య బీమా కానీ, లేదా ఎలిజిబిలిటీని ఎలా ఉండాలి అనే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసిందండి ఇప్పుడు, అంటే క్రమబద్ధీకరించింది. అలాగే ప్రోరేటా గ్రాట్యుటీ సాంప్రదాయబద్ధంగా 5 సంవత్సరాలు ఉండాలి, 1 సంవత్సరంలో 240 పని దినాలు చేయాలన్న దాన్ని కూడా దాంట్లో ఏం చేశారంటే వీటిని కంపల్సరీగా 240 డేస్ ఉండొచ్చు, కానీ 1 year లో 240 డేస్ ఉంటే మీరు గ్రాట్యుటీ పే చేయాలనే నిబంధన తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే 1 జాబ్ సెక్యూరిటీ, 2 ట్రాన్స్పరెన్సీ అంటే ఉద్యోగ భద్రత, పారదర్శకత నిబంధనలు దీంట్లో ప్రయోజనాలు అనువర్తిస్తున్నాయి. దీని ప్రకారం ఏంటంటే నియమలేఖలు స్పష్టతనిస్తాయి. వాడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ఎంప్లాయర్ అనువర్తించాలి, వీటన్నిటికీ నియమ నిబంధనలు అంతకుముందులా కాంట్రాక్ట్ లా కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీకి ఏవైతే అనువర్తిస్తాయో అవన్నీ కూడా వీరికి కూడా అనువర్తించడం వలన ఈ ఫార్మలైజింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటే వాళ్ళ యొక్క సంబంధాలని మెరుగుపరచడానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందండి. సార్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులు ఏదైతే మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ OHS కోడ్లో వలస కార్మికుల కోసం ఎటువంటి కీలక మార్పులు చేశారంటారు సార్? వలస కార్మికుల గురించి అందరికీ కూడా గుర్తుండే ఉంటుందండి. కోవిడ్ సందర్భంగా వలస కార్మికులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా ఒక చోటు నుంచి వాళ్ళని ఒక చోటికి తీసుకెళ్లాలంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా కష్టతరమైన పని ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా కష్టం ఏర్పడింది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు, వీళ్ళకి ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఏ ప్రయోజనాలు లేవు, వీటన్నిటినీ కూడా అప్పటి నుంచి దాని మీద దృష్టి సారించడం బిగిన్ చేశారు. అదే సందర్భంలో ఏమైందంటే ఈ కోడ్ లో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏం చెయ్యాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి వీటి గురించి
ఒక యూనిఫామ్ లా తీసుకొస్తే గానీ వాళ్ళందరికీ కూడా ప్రయోజనాలు కలగవనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఓఎస్హెచ్ కోడ్ లో, అంటే వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్, వలస కార్మికుల నిర్వచనాన్ని అంటే డెఫినిషన్ ని వైడర్ అంటే విస్తృతం చేయడం ద్వారా స్వీయ చలన వర్తకులు అంటే ఏంటంటే అండి సెల్ఫ్ మొబిలిటీ, వాడి కాంట్రాక్టర్ కాకుండా వాడంతర వాడు చేసేవారికి, కాంట్రాక్టర్ ద్వారా వచ్చేవారికి, వీళ్ళందరూ మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ కూడా శాశ్వత సిబ్బందికి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అటువంటి ప్రయోజనాలందరికీ కూడా వీళ్ళందరికీ కల్పించాలని చెప్పి ప్రయత్నించారండి. వీటిలో భాగంగా ఏంటంటే ఒకటి ప్రయాణ భత్యాలు. ఎలా అంటే సొంతంగా వెళ్లే కార్మికులు కాంట్రాక్ట్ ద్వారా వచ్చే వారికి కూడా రక్షణ వలకు తీసుకురావడం. వీళ్లలో 5 అంతకంటే అంతర్రాష్ట్ర వలస కార్మికులు ఉన్న సంస్థలకి ఇది వర్తిస్తుంది. మన దేశం అంటే స్వదేశం మరియు హోస్ట్ రాష్ట్రాలకు, అంటే ఏ రాష్ట్రం అయితే దాన్ని ఎంప్లాయ్ చేసుకుంటుందో వాళ్ళు హోస్ట్ రాష్ట్రం అయితే వాళ్ళు కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ ని తప్పనిసరి చేయడం జరిగింది. వీళ్ళల్లో ఏమిటి, ప్రతి యజమానులు కూడా ఒకసారి ప్రతి 12 నెలలకు స్వస్థలానికి తిరిగి ప్రయాణం వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి. అదే విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఎలాగైతే టాయిలెట్స్ కానీ, విశ్రాంతి కానీ, నీరు కానీ, విశ్రాంతి ప్రదేశాలు కానీ, క్యాంటీన్లు కానీ ఎలాగైతే ఉన్నాయో వీళ్ళకి కూడా మెరుగైన ప్రదేశాలను వీళ్ళకి కూడా కల్పించవలసిన అవసరం ఉంది. మహిళలు ఎవరైతే రాత్రిపూట పనిచేస్తారో ఇలా వచ్చి పనిచేసే వారందరికీ కూడా వాళ్ళకి కూడా భద్రత, లైటింగ్, రవాణా, రాత్రి షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళకి భద్రత ఇవ్వటం వలన మరిన్ని మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయండి. అదే విధంగా స్థిరకాల ఒప్పందాలు, కొంతమంది ఫుల్ టైం ఎంప్లాయీస్ ఇప్పుడే మాట్లాడుకున్నాము, వాళ్ళకు కూడా ఏంటంటే గ్రాట్యుటీ ప్రోరేటాతో ఇవ్వడంతో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో పనిచేయడానికి, ఈ విధంగా పనిచేయడానికి కూడా వలస కార్మికులుగా ఉపయోగపడుతుందండి. ఒకరుగా రావచ్చు, అదే విధంగా కార్మికులు కొంతమంది కలిసి ఒక కాంట్రాక్టర్ ద్వారా రావచ్చు. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. సార్, ఏదైతే మనం ఇప్పుడు ఈ యొక్క ఓఎస్హెచ్ కోడ్ గురించి మాట్లాడుకున్నామో, సో ఓఎస్హెచ్ కోడ్లో ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్ విధానంతో ఎటువంటి మార్పులు వస్తాయంటారు? దీంట్లో మనకి తీసుకున్నట్టయితే కనుక ఒక లైసెన్స్ కింద తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం అన్ని లాస్ని అన్నిటిని మాట్లాడుకుంటే కనుక ఒక్కొక్క లైసెన్స్ విధానంలో ఒకటి ఉంది. ఓకే, దీంట్లో ఓఎస్హెచ్ కోడ్ లో అసలు ఏమిటి ఉన్నాయని తీసుకుంటే కనుక కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ 1970, మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ 1961, ద ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ రెగ్యులేషన్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ అండ్ సర్వీస్ యాక్ట్ 1979, డాక్ వర్కర్స్ సేఫ్టీ హెల్త్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 1986, సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్ వర్కర్స్ యాక్ట్ 1981, వర్కింగ్ జర్నలిస్ట్ and other newspaper employees conditions of service miscellaneous provisions act 1955, mines act 1952, the working journalist fixation rates wages act 1958, the building and other construction workers regulation employees and condition of service act 1996, plantation labor act 1951, factories act 1948, the sales promotion employees condition of service act 1976, the BD and cigar workers conditions of employment 1966. ఇవన్నీ లాసు కూడా వీటన్నిటిని ఏకీకృతం చేసి ఒకే చట్టం కింద తీసుకొచ్చి దానిలో ఏకీకృతమైన లైసెన్స్ తీసుకొచ్చి ఆ ఏకీకృతమైన లైసెన్స్ కూడా 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యేటట్టుండి ఒకే లైసెన్స్ పాన్ ఇండియాకు, అంటే మొత్తం అంతా భారతదేశానంతరికీ అనువర్తిస్తూ దీని లైసెన్స్ ని జారీ చేయడానికి వివిధ చట్టాలను తీసుకురావడం జరిగిందండి. అదే కాకుండా ఏంటంటే ఫ్యాక్టరీ లైసెన్స్, దాంట్లో పరిమితులను కూడా మార్చడం జరిగింది. ఇంతవరకు విద్యుత్తును ఉపయోగించి నడిపించే కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో అవి 10 మందికి అనువర్తించేది. ఇప్పుడు 10 నుంచి 20 మంది కార్మికులు మార్చడం జరిగింది. అదే విధంగా విద్యుత్తును ఉపయోగించని కార్మికులకు 20 మంది ఉన్నట్టయితే కనుక లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు 20 నుంచి 40 మంది కార్మికులు ఉంటేనే లైసెన్స్ తీసుకోవాలి. అదే విధంగా కాంట్రాక్ట్ లేబర్ లో ఒక థ్రెష్ హోల్డ్ అండి, అంటే ఎంతమంది కాంట్రాక్ట్ లేబర్ ఉంటే మనం లైసెన్స్ తీసుకోవాలి. దానికి ఏంటంటే అంతకుముందు 20 మంది ఉంటే కనుక లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు 50 మంది కార్మికులకు మించి ఉన్నట్టయితే కానీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అదే విధంగా టైం బౌండ్ అండ్ డీమ్డ్ అప్రూవల్స్ అనేది ఒక ప్రావిజన్ వచ్చిందండి. ఏంటి టైం బౌండ్ అంటే 30 రోజుల లోపు కనుక మీకు కనుక ఫ్యాక్టరీ నిర్మాణం కానీ విస్తరణకు కానీ మీకు కాల పరిమితి నిర్ణయించారు. ఆ లోపు మీకు పర్మిషన్ ఇచ్చినట్టయితే ఓకే, పర్మిషన్ ఇవ్వకపోతే మీకు పర్మిషన్ ఆటోమేటిక్ గా వచ్చినట్టుగా భావించి ముందుకు వెళ్ళొచ్చు అనేది తెలియజేయడం జరిగిందండి. కార్మికుల లైసెన్సెస్ కూడా ఆటో జనరేషన్, ఇప్పుడు సపోజ్ నిర్ణీత కాల పరిమితి అయిపోయి మనం రెన్యువల్ పెట్టి అది రెన్యువల్ రాకపోయినట్టయితే నిర్ణీత కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ రెన్యూ అయిపోతుంది, మనం ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది కూడా తీసుకురావటం అయిందండి. ఇది కాకుండా అంటే డిజిటలైజేషన్,
కేంద్రీకృత డేటాబేస్, ఎలక్ట్రానిక్ ఫైలింగ్, రికార్డ్ కీపింగ్ ను కూడా తీసుకొచ్చారు. అది కంపల్సరీ చేశారు. ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీని ఇది ఇంప్రూవ్ చేస్తుందండి. దీంట్లో గిగ్ మరియు అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వారికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే నేషనల్ డేటాబేస్ లో వారి యొక్క ప్రయోజనాలను కానీ వారి యొక్క వ్యక్తిగత వివరాలు కానీ అన్ని కూడా రూపొందించబడతాయండి. ఈ కేంద్రీకృత డేటాబేస్ ఏదైతే ఉందో ఇది నేషనల్ వైడ్ ఉంటుందండి. ఎక్కడున్నా కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏంటంటే వీళ్ళకి 40 ఏళ్లు పైబడిన కార్మికులందరికీ కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు, అంటే యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరిగా చేయించాలి. భద్రతా కమిటీలు 500 మంది అంతకంటే ఎక్కువ ఉన్న సంస్థలందరికీ కూడా సేఫ్టీ కమిటీలు పెట్టవలసిన అవసరం ఉంది. అదే విధంగా ప్లాంటేషన్ కార్మికులు, హోటల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనాలు లేవండి. అటువంటి ప్రయోజనాలు ఇవ్వడానికి అంటే ఈఎస్ఐ సౌకర్యాన్ని వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ కొత్త చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అదే విధంగా అధిక జరిమానాలు సమ్మతి, హయ్యర్ పెనాల్టీ అండ్ కాంపౌండింగ్ ఫీజు కూడా దీన్ని వేగవంతమైన వివాదాలు పరిష్కరించడానికి మరియు ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ఈ కొత్త చట్టం ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నానండి. సార్, కార్యక్రమంలో చివరిగా ఏదైతే మనం ఇంతవరకు ఈ కొత్త కార్మిక చట్టాల గురించి మాట్లాడుకున్నామో, సో ఇవి పూర్తిగా అమల్లోకి రావడంతో కార్మిక రంగంలో సాధికారత సాధిస్తుందని చెప్పవచ్చంటారా? దీంట్లో మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటేనండి, కొత్త కోడ్లు ఏవైతే 4 ఉన్నాయో, వేతనాలు, సామాజిక భద్రత, OSHIR ఇవి అమలు చేసింది. ఇది ఏకరూప చట్టం కింద తీసుకురాచ్చారు. ఇలాగా 29 చట్టాలను ఏకీకృతం చేయడం జరిగింది. అది దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, దీని తాలూకు వ్యాపారాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయన్న దాంట్లో తీసుకున్నట్టయితే కనుక, ఒకటి ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏంటంటే ఎలాగ ఉపయోగపడుతుందంటే కన్సాలిడేషన్. ఈ చట్టాలన్నీ కూడా ఒకే చోట చిన్నవిగా రూపొందించడం వలన ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే డిజిటల్ కంప్లైన్స్, ఇన్నాళ్ళు ఏంటంటే పేపర్ రూపంగా చేయాలి, ఇప్పుడు డిజిటల్ కంప్లైన్స్ చేయడంతో ఈజీ అవుతుంది. ఎన్హాన్స్డ్ రైట్స్, 300 మంది కార్మికులండి, ఇది చాలా విశేషమైన ఉపయోగం. 300 మంది కార్మికులు లోపు ఉన్నట్టయితే కనుక వారు ఒక ఉద్యోగిని తొలగించాలన్నా, ఒక ఉద్యోగస్తు లే ఆఫ్ చేయాలన్నా కూడా దానికి ఎటువంటి రాష్ట్రం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది, అవి వచ్చేవి కావు. ఇప్పుడు అవి రాకుండా ఉన్నప్పటికీ కూడా 300 మంది లోపు ఉన్న వాళ్ళు వారంతర వాడుగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని వలన ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి కార్మికులకి. ఏంటి అడ్వాంటేజ్? ఈ 300 మంది లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతవరకు పర్మనెంట్ ఎంప్లాయీస్ పెట్టుకునేవారు కాదు. వారందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పుడు అపాయింట్ చేసుకుంటారు. ఎందుకంటే 300 మంది లోపు ఉన్న వాళ్ళని ఏ విధంగానైనా వాళ్ళ యొక్క పరిశ్రమని నడిపించడానికి వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏదైతే ఉందో ఆ ఫ్రీ హ్యాండ్ మూలాన చాలా మందికి ప్రయోజనాలు కలుగుతాయి, కార్మికులకు కూడా. అదే విధంగా ఒకే లైసెన్స్, దాని మూలన కూడా చాలా ఇబ్బందులు తొలగిపోయాయి. అదే విధంగా కార్మికుల ప్రయోజనాలు, యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ, ఎన్హాన్స్డ్ రోల్స్, తర్వాత జెండర్ న్యూట్రలైజేషన్, రాత్రి షిఫ్ట్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ ఉపయోగకరమైంది. అలాగే ఫార్మలైజేషన్. ఇవన్నీ కాకుండా చట్టాలు, వీటి వలన మనకి ఏం జరుగుతుంది, కార్మిక మార్కెట్ పై చాలా ఉపయోగపడుతుందండి. మెరుగైన కార్మికుల భద్రత వస్తుందండి. ఎందుకు? జిగ్ వర్కర్స్ అందరికీ కూడా SAPF వచ్చిందండి, నేషనల్ వేజ్ వచ్చిందండి. దాని మూలన అందరికీ కూడా క్లియర్ అండ్ బేసిక్ తెలుస్తుంది. అదే విధంగా సేఫ్టీ, అలాగే ఇంక్రీజ్డ్ బిజినెస్ ఫ్లెక్సిబిలిటీ. 300 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ ఎవరైతే వ్యాపారస్తున్నారో వారందరూ వారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా షిఫ్ట్ ఇన్ పే స్ట్రక్చర్ ని మార్చడం వలన ఎంప్లాయీస్ చాలా ఉపయోగపడుతుంది. యాజమాన్యానికి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు కొంతకాలం, బట్ ఇది చాలా ఫ్యూచరిస్టిక్ కోడ్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. అదేవిధంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారని చూసుకున్నట్టయితే కనుక మనం ఒకటే, ఇప్పటి వరకు రూల్స్ అనేది రూపొందించలేదండి. రూల్స్ రూపొందించిన తర్వాత ఈ చట్టం అమలు ఏ రోజు నుంచి ఎఫెక్టివ్ గా మన రాష్ట్రంలో జరుగుతున్నదని మనకు తెలుస్తుంది. బట్ కోడ్స్ అన్నది ఎఫెక్టివ్ గా 21 నవంబర్ 2025 నుంచి ఆల్రెడీ గెజిట్ మనకి ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దాని మూలాన కోడ్లు ఆల్రెడీ మనకి అమల్లోకి రావడం జరిగిందండి. సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలపై ప్రముఖ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ డాక్టర్ పిఎస్ ఠాగూర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.